హాయ్ అండి. మండే మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఇది మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి బయట అయితే ముగ్గు పెట్టుకున్నాను. అలాగే మండే కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కాబట్టి జాడు పోచా కొట్టి ఇల్లు అయితే క్లీన్గా చేస్తాను. చేసేసాక ఇక్కడ నేనైతే పూజకి అన్నీ రెడీ చేసేసాను అనమాట. ఈలోగా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇక్కడ సండే అయితే నాన్ వెజ్ ఏదో ఒకటి వండుకుంటాం కదా. కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది. సో మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడైతే పూజకైతే రెడీ చేసేసాను. ప్లేట్స్కి, దీపాలకి, కుందులకి అన్నిటికి కూడాను చందనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని రెడీ చేసుకొని మా హస్బెండ్కి అయితే పిలిచాను. తనైతే వచ్చి ఇక్కడ దీపం అయితే వెలిగించేశారు. దీపం వెలిగించేశాక ఇక్కడ నేను ఓన్లీ సాటర్డే సాంబ్రాణి అయితే వేసుకుంటాను. డైలీ కూడాను ధూప్ స్టిక్స్ అయితే పెట్టుకుంటానండి. సో అలా అనుకొని ధూప్ స్టిక్ అయితే అందరు దేవుళ్ళకి కూడా నేను చూపించేస్తాను అనమాట. తర్వాత ఇక్కడ నేను ప్రసాదం కింద అయితే ఏం చేయలేదు. ఈరోజు గువా ఉంటే పెట్టేశాను. తర్వాత ఇక్కడ అందరి దేవుళ్ళకి నమస్కరించుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే బొట్టు పెట్టుకోకుండా పూజ చేసేస్తున్నారు. బొట్టు పెట్టుకో అని చెప్పి నేనైతే బొట్టు పెట్టేశాను. తర్వాత దీపం పెట్టాక దీపంకి పసుపు కుంకుమ వేసుకున్నాక ఇక్కడైతే నేను ధూప్ స్టిక్ అందరి దేవుళ్ళకి చూపిస్తున్నాను. చూడండి, ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది, మంగళ దీప్. సో డైలీ కూడా పెట్టుకుంటాను. ఇల్లంతా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. పూజ అంతా అయిపోయాక మా హస్బెండ్ అయితే ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నారనమాట. హారతి ఇచ్చేసాక చాలా మంత్రాలు చదివారు. ఇంకా నేను మిగతా పనులు అయితే చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలంటే ఏమొద్దు ఫ్రూట్స్ తినేస్తా అన్నారు. సరే అనుకుని ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ శివుడిది ఒకటి ధూప్ స్టిక్ అయితే మా హస్బెండ్ పెడుతున్నారు. అదేంటి అంటే పైన ధూప్ స్టిక్ పెడితే కిందకి ఇలాగ పొగంతా వస్తుంది అనమాట, శివుడికి అభిషేకం చేసినట్టు. చాలా బాగుంటుంది చూడడానికి. తర్వాత ఫ్రూట్స్ తినేసి కొంతసేపు అయితే కూర్చున్నాక నేనైతే ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. లంచ్లోకి ఏం చేశానో చూపిస్తారండి. బెండకాయ ఫ్రై అయితే చేశానండి. సారీ, అది ఫ్రై కూడా కాదు, కర్రీ కూడా కాదు, మిడిల్లో ఉంటుంది అనమాట. ఫ్రై రైస్లో కలుపుకోవడానికి అవ్వదు అనుకొని చెప్పి కొంచెం టమాటో వేసేసి గ్రేవీ లేకుండా చేయమన్నారు. సో అనుకొని అలా చేసేసాను. అలాగే ఇక్కడ వైట్ రైస్ అయితే పెడుతున్నాను. లంచ్ పెట్టి తినేసాక అయితే మా డుడ్డు వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇంకా ఈరోజు వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. దగ్గర 8 ఇలా అయిపోతుందని చెప్పారు. వెళ్ళిపోయాక ఇక్కడైతే మా ఎదురుగా స్కూల్ అయితే ఉంటుంది. ఈ స్కూల్ పిల్లలు ఆడుకుంటూ చూస్తే ఇంకా నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.